పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు యాక్ట్ చేసిన ఆ టైంలో వచ్చిన రిసెప్షన్ వేరు. ఈ గ్యాప్ తర్వాత ఇప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ ప్రేమగత చిత్రం, లవర్స్ అవన్నీ ఎప్పుడు మర్చిపోయే క్యారెక్టర్స్ అయితే కావు. ఈ తరహా కామెడీ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా రిపిటేటివ్ అనిపించలేదండి. నాకే అనిపించింది, అలా అనిపించే సప్తగిరి యాటిట్యూడ్ ఎలా ఉంది, సినిమాలో వదిలేస్తున్నాడు అన్న కొంచెం నెగిటివ్ వైపు కూడా వెళ్ళే ఇండస్ట్రీలోకి వెళ్ళే అవకాశం కూడా 100% వెళ్ళింది. అది నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నరం లేని నాలుగు ఆయన చెప్పుకునే ఉంటారు, పండించేట్టుకే రాళ్ళ దెబ్బలు. కాబట్టి ప్రభాస్తో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయించడం అనేది ఆయన పోస్ట్ ఆయనకి టైటిల్ లాగా పెళ్లిగాని ప్రసాద్ అనేది పెట్టడం అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది అనమాట. ప్రభాస్ అన్న చేసిన హెల్ప్ మాత్రం జీవితంలో మర్చిపోయింది. ఆయనతో సినిమా కూడా చేస్తున్నట్టు రాజసభలో ఫుల్ ఎంత ఉంటుంది అందగారు. ఓకే, అసలు వరుసపెట్టి సీరియస్ రోల్స్ లో చూసి ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందా మర్చిపోయారు జనాలు చాలా. ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉంటాడు ప్రభాస్. నెక్స్ట్ బ్లాస్ట్ అంటే మారుతి గారి సినిమా, ఆ సినిమాకి అసలు ఫస్ట్ చాయిస్ మీరు కాదు అంటారు, కరెక్ట్ అనేది? అవును, మీ పిఆర్ వాళ్ళు ఏలూరు సినిమా ఉన్నారు. అంటే ఒక కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత మీరు చాలామంది హీరోలకి దగ్గర అయ్యారు. ఆ ర్యాపో మెయింటైన్ చేయడం అనేది ఎంత క్రూషియల్. జనరల్గా క్యారెక్టర్లు అందరికీ తెలుసు, మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు, ఎప్పుడు వెళ్ళినా కూడా. నమస్తే సప్తగిరి గారు, ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైటిల్ గురించి మాట్లాడుకోవాలి, పెళ్లిగాని ప్రసాద్. అంటే కొన్ని టైటిల్స్ సినిమాకి ఎంత ప్లస్ అవుతాయో అంతే భారం కూడా అవుతాయి. ఎందుకంటే వాటి లెగసీని కంటిన్యూ చేయడం అనేది, అందులోనూ ఆ పేరు కొన్ని ఇమేజ్ని తగ్గించుకుండా ఉండడం అనేది చాలా క్రూషియల్ సినిమాలు. సో ఈ పెళ్లిగాని ప్రసాద్ అనేది మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ ఎంతైతే వైరల్ అయిందో, ఇప్పుడు మీకు ఇమీడియట్గా దానివల్ల రిసెప్షన్ అనేది వచ్చింది. అంటే స్పెసిఫిక్గా గుర్తు చేయక్కర్లేదు, పెళ్లిగాని ప్రసాద్ అనగానే ఇమీడియట్గా గుర్తు వచ్చేస్తుంది ఆ టైటిల్. సో దీన్ని ఎంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం ఎంతవరకు జస్టిఫై చేయగలిగారు? అట్ ప్రజెంట్ ఈ టైం వరకు అయితే మాత్రం 100% మేము సాటిస్ఫాక్షన్ ఉన్నామండి. ఆ క్యారెక్టర్కి ఏమాత్రం చిన్న మచ్చ కూడా రాదు. ప్లస్ ఇంకా ఆ లెగసీని కంటిన్యూ చేసినట్టు అవుద్ది. నో డౌట్ క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా, ఫన్ వర్కౌట్ అయిన సినిమా. సో తప్పకుండా ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్, అట్ ద సేమ్ టైం ఆ లెగసీని కూడా ఏమాత్రం కింద పడకుండా ముందుకు తీసుకెళ్తాం. ఓకే, అయితే ఈ కట్నం కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో, అంటే మీరు టీజర్ రిలీజ్ చేసిన లేదంటే ట్రైలర్ చూపించిన, ట్రైలర్లో కొంచెం కంటెంట్ చూపించారు, బట్ టీజర్ రిలీజ్ వరకు అందరికీ వచ్చిన ఒక చిన్న ఇదేంటంటే, అరే ఈ తరహా కాన్సెప్ట్లో ఆల్రెడీ ఒక కామెడీ ఎపిసోడ్ ఉంటుంది పెళ్ళైన కొత్తలో అనే సినిమాలో. వేణుమాధవ్ గారి క్యారెక్టర్ అనమాట అది. ఆయన ఫస్ట్ కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేసి, లేదు ఇన్ని కోట్లే కావాలి, ఇన్ని లక్షలే కావాలని చెప్పి అనుకుని లాస్ట్లో ఫ్రీగా ఉన్నా కూడా ఎవరు రారు అమ్మాయిలు ఎవరి దగ్గరికి. సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చూస్తున్నారు. సో ఈ పెళ్లిగాని ప్రసాద్ అనేది ఎంత కొత్తగా ఉంటుంది, ఇంకా కొత్తగా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ ఎంత ఫన్ వర్కౌట్ అయిందో ఇది సినిమాలో ఒక చిన్న పార్ట్గా ఉంటుందండి, అంతే. అట్ ద సేమ్ టైం నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే స్టోరీ తప్పకుండా నవ్విస్తుంది. మా నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే స్టోరీ కట్నం ఉండొచ్చాము, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే స్టోరీ మాత్రం డెఫినెట్గా ఒక జోనర్కి ఉంటుంది. ప్లస్ ఇది ఈ టీజర్కి ట్రైలర్కి కాకుండా వేరే ఒక చిన్న యాక్సెప్ట్ ఒకటి దాచిపెట్టున్నాం. అది ఇంకా ఫన్ క్రియేట్ చేస్తుంది. అది హీరోయిన్ సైడ్ నుంచి వచ్చే కాన్సెప్ట్. సో సినిమా టోటల్ దానిపైన డిపెండ్ అయింది. ఓకే, అంటే ప్రస్తుత సమాజంలో ఈ కట్నం అనేది, అంటే కొంతవరకు మన సినిమాలో దాన్ని కొంచెం కామెడీ వేలో చూపించినప్పటికీ కూడా అది చాలా సీరియస్ థింగ్ అయిపోయింది. చాలా అంటే స్పెసిఫిక్గా అమ్మాయిల విషయంలో కానీ, ఈవెన్ అబ్బాయిల విషయంలో కూడా అబ్బాయిలేమో పెళ్లి కాక కట్నాల వల్ల ఇబ్బంది పడుతుంటే, పెళ్ళి అయిన తర్వాత కట్నాల వల్ల కొంచెం చాలా సంఘటనలు జరుగుతూ వచ్చినాయి ప్రజెంట్. ఈవెన్ రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఒకటి ఇన్సిడెంట్స్ ఇలా జరిగాయి, వరకట్న వేధింపులు భరించలేక చనిపోవడం ఇవన్నీ. సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమన్నా కొంచెం ఆ సెన్సిబుల్ టాపిక్ ఏమైనా టచ్ చేసే ప్రయత్నం చేశారా? సెన్సిబుల్ టాపిక్ తప్పు అని చెప్తూనే దాన్ని ఫన్ మోడ్లో చెప్పాము. అలా కట్నం కోసం ఎగబడడం, కట్నం కోసం చూడడం, అలా చూడడం వల్ల డెఫినెట్గా జీవితాలు నాశనం అయిపోతాయి. అలా కాదు, ఫర్దర్గా కాపురం చక్కగా ఉండాలి, లైఫ్ బాగా ఉండాలి అంటే 2 ఫ్యామిలీలు ఎలా అవగాహనతో ఉండాలి, ఎలా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండాలని చెప్తూనే 100% ఒక ఫన్ మోడ్లో చెప్పాం. దీన్ని ఈజీగా తీసుకోండి, సీరియస్గా తీసుకోకండి అని చెప్పి. ఓకే, అంటే ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలకి అంతకుముందు యూవి సత్యనారాయణ గారు కేర్ ఆఫ్ అడ్రస్లో ఉండేవారు. అసలు ఆయన తీసే సినిమాలన్నింటిలో కూడా చాలా సీరియస్ టాపిక్ని తీసుకొని చాలా సెటైరికల్గా దాన్ని చూపిస్తూ సర్కాస్టిక్గా దాని మీద ఒక టేక్ ఇవ్వడం అనేది జరిగేది. ఇప్పుడు అల్లా నరేష్ గారి సినిమా కితకితలో కానీ, కితకితలో కూడా అదే అంటే ఆయన చెప్పాలనుకున్న సీరియస్ పాయింట్ని ఒక 2.5 గంటల పాటు క్లియర్స్గా నవ్వించేసి లాస్ట్ 10 minutesలో అరే బాబు ఇది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పేవారు. సో ఆ ఫార్మాట్ ఏమైనా ఫాలో అయ్యారా ఈ సినిమాలో?
ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క వే ఉంటుందండి. సో ఈవి సత్యనారాయణ గారు ఇంకా నో డౌట్ అల్టిమేట్ లెజెండ్. ఆయన ఎటువంటి సినిమాలు తీశారు, ఈ కట్నం కాన్సెప్ట్ పైన ఎలా తీశారు అనేది, ఈ జనరేషన్ ఎలా తీశారు అనేది ఈ సినిమా. అంటే ఈ వీళ్ళు చెప్పిన విధానం బాగా నచ్చింది నాకు. అంటే డైలాగ్స్ ఎస్పెషలీ అఖిల్ వర్మ గురించి చెప్పినప్పుడు, కథ వచ్చి లోహిత్ అండ్ అఖిల్ వర్మ వీళ్ళు నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అరే ఇలా కూడా ఉంటాయి కథలు, ఈ మోడ్లో కూడా ఉంటాయండి. అంటే మేము ఒక జనరేషన్గా ఉన్నప్పుడు మాకు కమర్షియల్ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం. సో ఇటువంటి యంగ్ జనరేషన్ వచ్చి కథ చెప్పినప్పుడు వీళ్ళకి ఆ సినిమాలు అంతగా చూసి కూడా ఉండరు. మ్యాక్సిమం ఒక బిఫోర్ 80s 90s మూవీస్ వీళ్ళు చూసి కూడా ఉండరు. సో వీళ్ళు దీనిపైన అవగాహన పెంచుకొని ఫన్ మోడ్లో కథ రాశారంటే కొత్త సీన్స్ దీంట్లో ఇన్పుట్ చేశారు. అది డెఫినెట్గా ఈ జనరేషన్ బాగా నచ్చుతుంది. ఓకే. అయితే మీరు ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఒక 150 పైన లేదంటే ఇంచుమించుగా 200 సినిమాల దాకా చేస్తున్నా. హీరోగా ఒక ఇది 5వ సినిమా మీకు హీరోగా మాత్రం. సో అంటే మీకు ఆఫర్లు వచ్చే ఉంటాయి చాలామంది హీరోలుగా కథలు చెప్పడం, లేదంటే ప్రొడ్యూసర్స్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం. కానీ ఇంత సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పెళ్లిగాని ప్రసాద్ అనే సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? ఒక 10 years నేను కమెడియన్గా చేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ క్యారెక్టర్తో ఇందులో ఉండదు. సో డిఫరెంట్ వేరియేషన్ ఉంది. సో మనం సెటిల్గా చేయాలి. మన చుట్టూ చేసేవాళ్ళు విపరీతమైన కామెడీ చేస్తుంటారు. సో అది నాకు ఫ్రెష్ ఫీల్ అనిపించింది. ప్లస్ కట్నం అనేది మీరు అన్నట్లు ఏ జనరేషన్లో అయినా కట్నం అనేది చాలా మెయిన్ కీ పాయింట్గా ఉంది. సో దాన్ని అది తప్పు అని చెప్తూనే ఒక ఫన్ మోడ్లో చెప్పాలి. సో ఈ సినిమాకి నాకు పని చాలా తక్కువ ఉంటుంది. ఓకే. నేను ఎంత యాక్టింగ్ చేయకుండా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు. సో దాన్ని వాళ్ళు కోరుకున్నారు, మా డైరెక్టర్ అది కోరుకున్నారు. అన్న నువ్వు ఇచ్చేస్తే చాలన్నా నాకు అన్నారు. సో డెఫినెట్గా ఈజీ వర్క్ ఉంది. ప్లస్ ఎక్కువగా థింక్ చేసిన అవసరం లేదు. స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా చేసుకున్నారు. యంగ్ జనరేషన్ చేసేయాలి, అంతే, డన్, మూవ్ అయిపోయాం. ఓకే. అయితే మీ నుంచి కామెడీ కంటే కూడా మీ చుట్టూ ఉన్న పాత్రలతో కామెడీ ఎక్కువ ఉంటుంది. అదే మనకు ఫన్ జనరేట్ చేస్తుంది. నాకు అదే నచ్చింది సినిమాలో. అంటే నేను చేసేదానికన్నా చుట్టూ ఉన్న 7-8 క్యారెక్టర్స్ డెఫినెట్గా మంచి నవ్విస్తాయి హ్యాపీగా. స్పెసిఫిక్గా మురళీధర్ గౌడ్ కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, వీళ్ళందరూ అసలు హిలేరియస్గా వర్కౌట్ అయ్యే క్యారెక్టర్స్. అందులో మురళీధర్ గారు గారు అసలు ప్రెసెంట్ ఫుల్ ఫామ్లో ఉన్నారు. మళ్ళీ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ మళ్ళీ బాము గారు, ప్లస్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ప్రియాంక శర్మ. సో అదే నేను చెప్పినట్లు ఆ పార్ట్ మేము ఆపెట్టాం. ఆ పార్ట్ డెఫినెట్గా నాకు ఇష్టం. ఆ పార్ట్ గురించి చెప్పండి, ఎప్పుడెప్పుడు చెప్తానా అని. మా ట్రైలర్లో కానీ ఎక్కడ వద్దన్నా మనకున్నది అదొకటే చిన్నది, మీ సైడ్ నుంచి వెళ్దాం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఓపెన్ చేద్దాం అని చెప్పారు. అది లిటరలీ బ్లాస్ట్ ఆఫ్ థియేటర్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఈ సినిమాలు ఒక కామెడియన్గా మీరు ఉన్నప్పుడు యాక్ట్ చేసిన, అంటే ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు, పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు యాక్ట్ చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ, లేదంటే సప్తగిరి LLB కానీ, ఆ టైంలో వచ్చిన రిసెప్షన్ వేరు. ఎందుకంటే అప్పటికి మీరు ఒక హోమ్లీ క్యారెక్టర్ లాగా అందరి ఫోన్లో మీరే ఉండేవారు. ఆ లవర్స్ సీన్లు కానీ, లేదంటే ఇవన్నీ. అయితే ఇప్పుడు కొంచెం చిన్నపాటి గ్యాప్ అయితే వచ్చింది మీరు. సో ఈ గ్యాప్ తర్వాత ఇప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటికీ మనం కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఆ ప్రేమకథ చిత్రం, లవర్స్ అవన్నీ ఎప్పుడు మర్చిపోయే క్యారెక్టర్స్ అయితే కావు. ఇప్పటికి మీమ్స్గా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్గా కావచ్చు, మన వాయిసే వినపడుతూ ఉంటుంది. అది నెంబర్ 1 పాయింట్. ఫైనల్గా అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా కథ బాగుంటే, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే డెఫినెట్గా థియేటర్ జనాలకు వస్తారు. ఆ మౌత్ పబ్లిసిటీ వచ్చిందంటే మాత్రం. సో అది ఈ సినిమాకి 100% రిపీట్ అవుతుంది. ఓకే. అయితే మీకు అంటే గోయింగ్ బ్యాక్ టు యువర్ కెరీర్, మీకు అంటే మీరు బొమ్మరిల్లు, పరుగు ఈ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా మీకు విపరీతమైన పేరు తీసుకొచ్చి ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన క్యారెక్టర్ అయితే మారుతి గారి సినిమా ప్రేమ. ఇది ఆ సినిమాకి అసలు ఫస్ట్ చాయిస్ మీరు కాదు అంటారు, కరెక్ట్ అనేది? అవును. మీ పిఆర్ వాళ్ళు ఏలూరు సీన్ ఉన్నాడా, అతనే ఫస్ట్ చాయిస్. ఏలూరు సీన్ పెట్టి 2 days షూట్ కూడా చేశారు. ఓకే. చేశారు. అంటే ఏలూరు సీన్ బాగా చేశాడే చేయలేదు దాని గురించి మన డిస్కషన్ వద్దు. బట్ ఎందుకో ఆ తర్వాత ఏలూరు సీన్కి అది వర్కౌట్ కాల, నన్ను పిలిచారు. నేను అంతకుముందు కందిరిగా అనే సినిమాలో యాస్ మాట్లాడున్నాను, యాడిగిరా పోయేది అనే ఒక కందిరిగలో రామ్ గారి సినిమాలో చేస్తున్నాను. ఈ స్లాంగ్తో ఉన్న అబ్బాయి ఈ సినిమా టోటల్ మాట్లాడగలవా అంటే నాకు అంతమంది మన మారుతిని బాగా పరిచయం. చూడగానే సార్ డెఫినెట్గా చేస్తాను సార్ అన్నారు. ఆల్రెడీ మన ఏలూరు సీన్ చేసింది కూడా చూపించారు నాకు. సో ఓకే ఇదే అనుకున్నా. మనం 1 day వెళ్ళిన తర్వాత మన స్లాంగ్, మన బాడీ లాంగ్వేజ్ అని చూసి ఇంక కన్ఫర్మ్ లాక్ అయిపో. ఈ సినిమాలో నువ్వు ఒక ఆటలో అట్టుకోండు, నువ్వేం ఆడుకున్నా నిన్ను అడ్డుపడేవాడు వెళ్ళాడు, రెచ్చిపో అన్నారు. ఇంత దూరం తీసుకొచ్చారు. మీరు ప్రేమకథ చిత్రం తీసుకొచ్చిన ఫేమ్ మీకు ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అంటే ఆ సినిమా వల్లే మీరు ఆల్మోస్ట్
ఆ ఇయర్లో స్పెసిఫిక్గా 2013, 14, 15 దాకా ఇంచుమించు 17 దాకా మీకు ఆ ప్రేమ కథా చిత్రం ఫేమ్ అనేవారు. ఆ తర్వాత అంటే ఎక్స్ప్రెస్ రాజా ఈ సినిమాలు అన్ని చేసినప్పటికీ కూడా ఆ సినిమా మీకు ఒక అంటే అది ల్యాండ్ మార్క్ ఫిల్మ్. అది ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇమ్మీడియట్గా గుర్తుపట్టే సినిమా అది. సో ఈ తర్వాత కూడా ఈ తరహా కామెడీ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా రిపిటేటివ్ అనిపించలేదండి, అంటే అదే స్లాంగ్తో చేస్తున్నారని. నేను అందుకే కదా చెప్పండి, నాకే అనిపించింది అలా అనిపించే డిఫరెంట్ ఎమోషన్స్ మనం చేయగలం అనిపించే ఆ ప్రయత్నం కూడా ధైర్యంగా హీరోగా అవడానికి కారణం నేను నా క్యారెక్టర్ నేనే రిపీట్గా చేసుకుంటున్నా, నాకే బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకి ఎలా బోర్ కొడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక హిట్ అయింది అనుకోండి క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఆ నెక్స్ట్ వచ్చి 10-15 సినిమాలు దాన్ని బేస్ చేసుకునే వస్తాయి. మనకు కాదనుకున్నా వస్తాయి, మనం కాదనిలేం, అట్ ద సేమ్ దాన్ని వదులుకోలేం. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనమే మార్చుకోవాలి, మనమే మార్చుకొని ఆ ప్రయత్నంలో కొంచెం లేట్ అయినా కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ మనం రీబూట్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఓకే, ఎందుకంటే మీది నందితారాజ్ కాంబినేషన్లో అది దాన్ని ఆ సేమ్ అక్క అనేది దాన్ని రిపీట్ చేయడానికే లవర్స్ సినిమాలో కానీ ఇందులో కానీ లవర్స్ సినిమాలో పెట్టారు, అది రిపీట్ చేస్తూ ఉండేవారు. దానివల్ల అంటే అప్పటికి కొంచెం ఫన్ అనిపించినా కూడా ఆ తర్వాత కొంచెం అరే లేదు మొనాటన్స్ వచ్చేసింది అన్న ఒక చిన్న వర్డ్ క్రిటిసిజం కూడా నిజం, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా, అది నిజం. ఎందుకంటే అలాగే వస్తాయి మళ్ళీ 15 మనం కాదనిలేము, దాన్ని వదులుకోలేము. ఏదైనా కాదంటే వీడికి ఏంటప్పుడు వీడు క్యారెక్టర్లు కాదనుకునే స్థాయికి వెళ్ళిపోవడం, కొన్ని లొంగాల్సి వస్తుంది, కొన్ని వెళ్ళాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో ఉంటాం కాబట్టి సో వన్ ఫైన్ డే ఎస్ మనం ఇది కాదు, ఎమోషన్ చేయగలం, సెంటిమెంట్ చేయగలం, ఇవన్నీ చేయగలం, మనం ప్రూవ్ చేసుకోగలం. సో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళంతా ముందుకు నడుస్తుంటారు. వాటన్నిటిని అవగాహన చేసుకొని స్టెప్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనకు సక్సెస్, సప్తగిరి ఎక్స్ప్రెస్ సక్సెస్ అయింది. ఎల్ఎల్బి మంచి పేరు, ఎల్ఎల్బికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇది అందులో నో డౌట్. అందులో అది చాలా పెద్ద సినిమా చేశాను నేను, దాని సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్పెషల్ ఆ లాస్ట్ 40 minutes కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇప్పుడు డెఫినెట్గా ఆ 2 సినిమాలు నాకు ఈ సినిమాకు ఉపయోగపడతాయి. ఓకే, జాలీ ఎల్ఎల్బి రీమేక్ చేసినప్పుడు అది ఒక షాక్ జనాలకి, ఎందుకంటే అక్కడ అర్షద్ వార్సి చేసిన సినిమా, ఆ తర్వాత దానికి తెలుగులో చాలామంది పోటీ పడ్డారు ఆ సినిమా రైట్స్ని తీసుకొని రీమేక్ చేయడం. అంటే ఇంచుమించు పెద్ద స్టార్ హీరోలే దానికోసం చేద్దాం అనే దానికి వెళ్ళిన తర్వాత సడన్గా సప్తగిరి చేశారు అనేటప్పటికీ చాలామందికి ఒక చిన్న షాకర్ అది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎమోషన్ క్యారీ చేయగలడా లేదా అనేది, ఎందుకంటే అప్పటిదాకా చూడలేదు మిమ్మల్ని ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. మోస్ట్లీ ఈ ఫన్ లేదా చిన్నపాటి ఏదన్నా చిన్న తప్పితే అంత పూర్తిస్థాయి ఎమోషనల్ చూడలే. సో ఆ టైంలో కొంచెం భయం ఉంటుందా, కొంచెం ఏమైనా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం అనేది జాలీ ఎల్ఎల్బి? తప్పకుండా ఉండింది. ప్లస్ దాంట్లో డైలాగ్స్ వచ్చి పరశురి బ్రదర్స్ వాళ్ళు ఇచ్చిన ధైర్యం కావచ్చు, ఆపోజిట్లో సాయి కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఇది మేమంతా జనరల్గా నేను డైలాగ్స్ రాయాలంటే నేను రాసేస్తాను. సాయి కుమార్ గారు ఆయన కొట్టిన పిండి, నువ్వు నీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా ఉంటేనే ఈ సినిమా జనాలకు వెళ్తుంది, నువ్వు ఏం హోంవర్క్ చేస్తావో నాకు తెలియదు, నీ ఆర్గ్యుమెంట్ వర్కౌట్ అయిందంటే సినిమా హిట్, ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది, నువ్వు ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా ఇది చెత్త కుప్పలో పడేయాల్సిందే, అర్థం చేసుకో అని చెప్పి. సో దాంతో సపరేట్గా ఒక 4 days టైం తీసుకొని దాన్ని ప్రత్యేకించి షార్ట్ బై షార్ట్ నీట్గా ముందుగా ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. అందుకే ఆ రిజల్ట్ వచ్చింది. అంటే మనం ఇంకోటి ఏంటంటే మన హీరోగా చేస్తున్నప్పుడు మనకు సాటిస్ఫై అయ్యేంత వరకు 2-3 టేకులు కూడా చేసుకోవచ్చుగా. సో ఆ రకంగా చేసాం. ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి మళ్ళీ మాటల్లో చూసుకోవడం, లేదు ఇది కాదు ఇంకోటి చేయడం, అలా కొంచెం టైం తీసుకుని చేసాం. 1 day జస్ట్ ఆ 4 daysలో కంప్లీట్ చేసాం. బట్ నాకు టైం ఉండడం వల్ల ఆ వర్కౌట్ అయింది. లేదు, ఒక యాక్టర్గా కూడా మీలోని ఒక భిన్నమైన కోణాన్ని పరిచయం చేసింది ప్రేక్షకులు. నేను దానికోసమే తప్పించానండి. ఈ రోజుకి నేను తప్పించాను దానికోసమే. నేను అవి కూడా చేయగలను, నన్ను నమ్మండి అని చెప్పడం కోసమే సప్తగిరి ఎక్స్ప్రెస్లో దానవీర సూర్ కన్నా సింగిల్ షాట్ చెప్పడం జరిగింది. ఎల్ఎల్బిలో కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ చేస్తేనే మనం ఇంకో యాంగిల్ కూడా ఉంది. అది ఫస్ట్ కొంతమంది డైజెస్ట్ చేసుకోరు, ఇది ఎక్కువ చేస్తున్నాడేమో రకరకాలు పడుతుంది. అవన్నీ కూడా ఏంటంటే మనకు ఫ్యూచర్కి నాంది అవుతుంది. ఇప్పుడు నేను అవి చేయబట్టే ఈరోజు ఈ సినిమా వచ్చింది. నేను ఆ విత్తనం అక్కడ వేయకపోతే, ఆ పునాది అక్కడ వేయకపోతే ఇది రాదుగా. సో కాబట్టి ఎక్కడో చోట అప్పుడు ఏం కామెంట్స్ చూసినా మనం తీసుకొని ఒక పునాది అంటూ వేసేస్తే అది డెఫినెట్గా ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. ఎక్స్ప్రెస్ రాజా టైంకి ఒక చిన్న గాసిప్ వినబడింది. ఏంటి అంటే బ్రహ్మానందం గారి తర్వాత ఆ రేంజ్లో రెమ్యునేషన్ తీసుకుంటున్న ఏకైక కమెడియన్ సప్తగిరి అని చెప్పేసి. అది ఊరికే జనాలు మాట్లాడుకోవడమే సార్. ఎందుకంటే అన్ని సినిమాల్లో కనపడతాం, పైగా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంటుంది, మనం చూస్తే విజిల్ చేయడం అంటే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే పుట్టించేస్తారు. పేరు వచ్చింది అనుకోండి, పండించేట్టుగా రాలేదన్నట్టు వాళ్ళు ఇష్టం ఏదనుకున్నా అదే బయటికి పాపులర్ అవుతుంది. గాసిప్స్ అన్నీ అదేం లేదు. అందరూ కంఫర్ట్గా ఉన్నాను, కంఫర్ట్గా చేశాను, చాలా సినిమాలు చేశాను. నాకు నేనుగా ఇప్పుడు ఎవరు నేను నాట్యం వస్తుంది చూసుకుంటే మళ్ళీ నేనుగా మార్చుకోవడం అన్నీ
నేను తీసుకున్న నిర్ణయాలు. సో కాబట్టి అంటే రెమ్యునరేషన్ విషయంలో వాస్తవం లేదంటారా? సార్ అప్పుడు రెమ్యునరేషన్ విషయం అనేది దాని తగ్గట్టే ఇచ్చుంటారు. ఒకవేళ డిమాండ్ చేసినా ఇచ్చేవాళ్ళు కాదు. పైగా నేను డిమాండ్ చేసే రకం అయితే కాదు. డిమాండ్ చేస్తే ఇండస్ట్రీ ఇవ్వరు కదా ఫస్ట్. ఇవ్వరు, అది డిమాండ్ చేసే రకం అయితే కాదు. ప్లస్ ఆ మధ్యలో ఉన్న కొన్ని ఇంకా ఇప్పుడు నా జీవితం నా పైన ఆధారపడదు సక్సెస్ కొడితే. నా చుట్టూ 10 మంది ఉంటారు. సో రకరకాల పొరపాట్లు జరిగిండొచ్చు. అది కూడా ఆ వాయిస్ నాదే అవుద్ది. నా గురించి ఎవరు మాట్లాడినా ఆ వాయిస్ ఫేస్ నాదే ఉంటుంది కాబట్టి అలాంటి కూడా కొన్ని ఇబ్బందులు జరిగాయి. సో అవన్నీ ఓవర్కమ్ చేసాం. అయితే ఈ కమెడియన్గా మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని సినిమాలు వదులుకోవడం కానీ, అంటే ఈ మొనటనెస్ వస్తుందనో ఇంకోటి రీజన్స్ వల్ల సినిమాలు వదులుకోవడం వల్ల, అంటే పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నారా చిన్న ప్రాజెక్టులు వదులుకున్నారా అని పక్కన పెట్టేస్తే దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందా? 100% పడుతుంది కదండి. మన సినిమాలు కాదు అనుకున్నప్పుడు. అంటే ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ సినిమాలు వదులుకోవడం కాదు, అంటే ఇలా సప్తగిరి యాటిట్యూడ్ ఇలా ఉంది, సినిమాలు వదిలేస్తున్నాడు అన్న కొంచెం నెగిటివ్ వైపు కూడా వెళ్ళే ఇండస్ట్రీలోకి వెళ్ళే అవకాశం 100% వెళ్ళింది. అది నేను యాక్సెప్ట్ చేస్తున్నా. బట్ అది వెళ్ళినా కూడా నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలి కదా. ఒకవేళ నేను అలాగే చేస్తే ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ వచ్చి నాకు అసలు చెప్పేవాళ్ళు కాదుగా. ఇప్పుడు నేను ఆ రోజు అప్పనాథ్ రాయ్ వేయబట్టే ఈరోజు చెప్తున్నారు, ఇంకా వచ్చి చెప్తున్నారు. వీళ్ళకందరికీ అరే మన సప్తగిరితో కూడా సినిమా తీయచ్చని ఒక బీజం అక్కడ వేసాం కాబట్టి పని అయిందిగా. సరే అప్పుడు కామెంట్లు మనం బాధ పెట్టిండొచ్చు. ఇప్పుడు నాకు ఆ సంతోషాన్ని ఇస్తాయిగా. బాగుంటుంది ఈ సినిమా మంచి సక్సెస్ కొడుతుంది అనుకున్నాను. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుందిగా. ఓకే. సో కాబట్టి నరం లేని నాలుక చెప్తూనే ఉంటారు, పండించేట్టుకే రాళ్ళ దెబ్బలు. కాబట్టి అవన్నీ మనం జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది. ఫస్ట్లో మనం ఆ స్టేజ్లో ఉన్నప్పుడు విపరీతంగా బాధపడేవాడిని. ఆ తర్వాత అలవాటైంది. ఇది కాదు, గోల్ పెద్దది మంది, ఆ గోల్ వైపే ప్రయాణిద్దాం. ఓకే. కొన్ని మీవి ఐకానిక్ కామెడీ సీన్స్ ఉంటాయి కొన్ని. అంటే స్పెసిఫిక్గా పరుగు సినిమాలో కూడా ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు మాస్టర్ అని చెప్పేసి అవి అలా చాలా అంటే సింపుల్ చిన్న డైలాగ్సే కానీ చాలా హిలీరియస్గా పేలిన సందర్భాలు ఉంటాయి. అలాగా మీరు జాదుగాడు సినిమాలో వయగ్రా ఏదైతే సీక్వెన్స్ ఉండిందో దాని ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ ఎపిసోడ్ అనేది అసలు ఒక సెన్సేషన్ ఆ టైంకి. ఓకే. అంటే థియేటర్ మొత్తంలో ఆ సీక్వెన్స్కి జనాల కింద పడి నవ్వినట్టుగా అసలు దేనికి లేదు. ఓకే. సో నాకు కొత్త సీన్ గుర్తు చేశారు. నాకు ఆ సీన్ ఒకటి ఉందని. నాకు యాక్చువల్గా నాకు ఎక్కువ ప్రేమ కథ చిత్రం లవర్స్ అండ్ ఈ దోచేసి క్లైమాక్స్ పోసాని గారికి అరెస్ట్ చేసి ఆ సీన్కి అసలు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది దానికి. అంటే వీటితో సమానంగా అంటే సినిమాలు హిట్ అయ్యి ఆ సినిమాల్లో ఉన్న సన్నివేశాలు లేదంటే పాత్రలు ఎలివేట్ అవడం వేరు. సినిమా ఫ్లాప్ అయినా కూడా అసలు సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా కొన్ని సీన్స్ ఐకానిక్గా నిలిచిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మీ విషయంలో చాలా ఎక్కువ జరిగేవి. అంటే బ్రహ్మానందం గారికి వీళ్ళందరూ కూడా ఇప్పుడు బ్రహ్మానందం గారి సీక్వెన్సెస్ సీన్లు ఏంటి అంటే మోస్ట్లీ అన్నీ మనకి హిట్ సినిమాలే గుర్తొస్తాయి. ఫ్లాప్ సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. బట్ మీకేంటంటే సినిమాలతో సంబంధం లేకుండా ఇప్పుడు అనుకున్న జాదుగాడు కానీ లేదంటే వేరే వేరే మూవీస్ అన్నింటిలో కూడా అవి చాలా హిలేరియస్గా పేలి ఇవన్నీ అంటే మిమ్మల్ని ఒక బిజీ కమెడియన్ చేయడంలో మీ సినిమాల రిజల్ట్స్తో సంబంధం లేకుండా మీ పెర్ఫార్మెన్స్ అనేది కీ రోల్ ప్లే చేసింది. లాంగ్వేజ్ కావచ్చు ఇవన్నీ కరెక్ట్. ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్ అయ్యి కమెడియన్స్ బిజీ అవ్వడం అనేది చాలా నార్మల్. ఎందుకంటే అదొక ప్రాసెస్. అది ఓపెన్ చెప్పాలంటే ఒక 7-8 years బ్యాక్ ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఇది లేదు. అవన్నీ ఇప్పుడు వచ్చాయి అనుకోండి, ఇంకెలాగో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 80s బ్రహ్మానందం గారు, 90s బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎంత వైరల్ అవుతున్నాయి. అప్పుడున్న క్లీన్ కామెడీ, ఆ తర్వాత మాది 10 years బ్యాక్ ఉన్న కామెడీ, అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. అప్పుడు బూతులు కూడా తక్కువ ఉండేవి, బూతులు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు రకరకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అందుకే ఆ సీన్లన్నీ ఇప్పుడు అవన్నీ చూడండి బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి, మీమ్స్గా వస్తుంటాయి. అవన్నీ మీరు చూడండి. నాకు జాదుగాడు మీరు చెప్తూ గుర్తొచ్చింది. నాకు అసలు జాదుగాడు అనే సినిమా నేను చేశాను గుర్తులే. ఆ వయాగ్రా సీన్ అంటూ గుర్తొచ్చింది. ఇప్పుడు అదంతా పాపులర్ తెలియదు నాకు. అంటే అది ఒక మీరు అన్నట్టు ఇప్పుడు బూత్ కామెడీ అంటున్నాం కానీ అనవసరంగా అంటే చాలా సినిమాల్లో కొంచెం ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోవడం వల్ల అది యాక్చువల్గా ఒక బూత్ కామిక్ సీన్ కానీ అందులో బూత్ ఉండదు. అసభ్యకరమైన మాట ఎక్కడ మాట్లాడరు, లేదంటే ఏదో తిట్టినట్టు కూడా ఏమి ఉండదు, ఎంతసేపు ఆ ఫ్రస్ట్రేషన్ తప్ప. సో నిజమేనండి, ఆ కామెడీ జానరా అనేదే కొంచెం కంప్లీట్గా ఇప్పుడు డార్క్ హ్యూమర్ అనేది వచ్చేసింది. కంప్లీట్గా డార్క్ హ్యూమర్లోకే జనాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అని అనలేం కానీ, బట్ అది ఎక్కువ జనాల మీద ఇస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ కామెడీ మూవీస్ ఇప్పుడు జనాల మీద కూడా వదులుతున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు ఒక కమెడియన్గా మీరు ఇప్పుడు ఒక లాస్ట్ 10-15 years మోర్ దెన్ అరౌండ్ ఒక 12-13 yearsలో చూస్తున్నారు, ఇన్ని సినిమాలు చూస్తున్నారు, ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ కామెడీ అనేది అంటే మిమ్మల్ని బేసిక్గా అంటే ఇది నేను అడిగితే నేను కరెక్ట్ సమాధానం చెప్పలేని అనొచ్చు మీరు, ఎందుకంటే మీరు అంత ఫేసెస్ చూడలేదు. బట్ ఈ లాస్ట్ 10 yearsలో కామెడీ అనే ఒక జానరాని చాలా మార్పులు వచ్చాయి.
జనాలు ఆ కామెడీని ఆస్వాదించే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. సో ఈ ఎవల్యూషన్ ఎలా చూస్తారు మీరు? మనకి ఎదిగా అనిపిస్తుంది సినిమా పరంగా అన్ని రకాలుగా. ఇప్పుడు మన హీరోలందరూ ఇప్పుడు పాన్ వరల్డ్ హీరోలు అయ్యారు. ఇప్పుడు అప్పటికిప్పుడు 10 years బ్యాక్ ఉండేది ఇప్పుడు ఉందండి. బాహుబలి నుంచి మొత్తం టోటల్ బాహుబలి ముందు బాహుబలి తర్వాత మారినట్లు ఇప్పుడు ఉన్న హీరోలంతా పాన్ వరల్డ్ హీరోలు అయినప్పుడు ఇప్పుడు రైటర్స్కి ఎక్కువ అవకాశం దొరికింది. యంగ్ జనరేషన్కి ఇప్పుడు ఎక్కువ థింక్ చేయగలుగుతున్నారు. వరల్డ్ సినిమా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉంది. వరల్డ్ సినిమాకు ఉన్న నాలెడ్జ్ మొత్తం ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడున్న ఈ సోకాల్ ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సినిమా నాలెడ్జ్ పెరిగింది. సో డెఫినెట్గా వాళ్ళు రాసే కామెడీలో కూడా చిన్న జెన్యూనిటీ ఉంటుంది. అది వర్కౌట్ అయితే మాత్రం నో డౌట్ అసలు ఫన్ బ్లాస్ట్లే జరుగుతాయండి. ఇది వరకు కామెడీ అంటే కొంచెం ఓవర్ ద టాప్ ఉండేది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ రిలేటబుల్ కామెడీ ఉంటుంది. రిలేటబుల్ కామెడీ, స్టేబుల్ కామెడీ కావాలి. ఇప్పుడు ఆ రిలేటబిలిటీ ఉంటేనే జనాలు కనెక్ట్ అవుతున్నారు. అరే ఇది ఇది కదా, మన ఫ్రెండ్ గాడి కదా. రోజు చూసే వాట్సాప్, ఇన్స్టాలో వచ్చే రీల్స్ సినిమాలో చూస్తే తెగబడిన అవుతారు. రోజు మనం చూస్తున్నా మళ్ళీ స్క్రీన్ పైన చూస్తే తెగబడిన అవుతున్నారు. సో అలా అంత రిలేబిలిటీగా ఉంది కాబట్టి డెఫినెట్గా అది మంచిదే. అయితే మీరు ఈ సినిమా అన్నిటికంటే కూడా అంటే ఈ 21st March రిలీజ్ అవుతుంది సినిమా పెళ్లికాని ప్రసాద్ సినిమా. అంటే టీజర్తో ట్రైలర్తో రిలీజ్ చేసిన బజ్ అన్నిటికంటే కూడా ప్రభాస్తో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయించడం అనేది, ఆయన పోస్టర్ ఆయనకి టైటిల్ లాగా పెళ్లికాని ప్రసాద్ అనేది పెట్టడం అనేది అసలు అది అంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకి దారి తీస్తుంది అనమాట. అది ప్రభాస్ పెళ్లికాని ప్రసాద్ అసలు ఆయన కూడా ఆయన స్టిల్ బ్యాచులర్ కాబట్టి ఆయన టైటిల్ ఆయనే రిలీజ్ చేసుకుంటున్నారు అన్నట్లుగా అసలు ఫుల్ బజ్ క్రియేట్ అయింది. అది అలా ఏ లేదండి. మనం రిలీజ్ చేసే ప్రతి పోస్టర్ ప్రభాస్ అన్న పిఆర్ టీం చూసే వాళ్ళు యాక్సెప్ట్ చేసి బయటకు వస్తాయి. అది నెగిటివ్ ఏం కాదు, అది బాగా జనాలు ఎంజాయ్ చేశారంటున్నా. నాది అన్నారు, కరెక్ట్గా అన్నారు. అది మాకు ప్లస్సేగా. అదే అంటున్నా, మీకు సినిమాకి చాలా ప్లస్ అయింది ఆయన రిలీజ్ చేయడం అనేది. నిజంగా ప్రభాస్ అన్న చేసిన హెల్ప్ మాత్రం జీవితంలో మర్చిపోయానండి. చిన్న నాకన్నా ఇలా నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేసుకున్నానంటే ఏం కావాలి నీకు ఏదైనా ఇలా దాన్ని పంపించేస్తానని. అసలు నిజంగానే ఆయన మహారాజు, ప్రజలందరూ బాగుండాలని కోరుకునే మహారాజు. మాలాంటి వాళ్ళ బాగు కోసం ఇలాంటి హెల్ప్ చేయడం అనేది నిజంగా ఆయన కైండ్ హార్ట్కి హ్యాట్స్ ఆఫ్. ఆయనతో సినిమా కూడా చేస్తున్నట్టు రాజాసాబ్లో ఫుల్ లెంత్ ఉంటుంది అన్నగారి పక్కన. ఓకే. అసలు ఇంక దాని గురించి మనం ఏం మాట్లాడకూడదు కానీ అండి, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు దాని గురించి అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు. మంచిదండి, ఎందుకంటే ఇది కంప్లీట్ వేరే జోనర్ సినిమా. ప్రభాస్ అని ఇంతవరకు చేయనటువంటి జోనర్ సినిమా కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. ఆ రోజు బ్లాస్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే దానికోసం అసలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన వరుస పెట్టి సీరియస్ రోల్స్ లో చూసి మోర్ ఆఫ్ యాక్షన్ లో చూసి ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందా మర్చిపోయారు జనాలు చాలా. అసలు ఆయన నవ్విస్తే బాగుండదు అనే సినిమాలో అసలు నిజంగా ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉంటాడు ప్రభాస్ అన్న. అసలు చాలా కేర్ తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ బ్లాస్ట్ అంతే సినిమా. మారుతి అన్న విశ్వరూపం చూస్తారనుకుంటా, ఎందుకంటే ఆ రైటింగ్లో. ఎందుకంటే అంత పెద్ద హీరో దొరికినప్పుడు అంత కష్టపడుతున్నాడు మారుతిని కూడా. 100% ఈ సినిమా అందరికీ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అయితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు అంటే ఒక కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత మీరు చాలామంది హీరోలకి దగ్గర అయ్యారు. అంటే స్పెసిఫిక్గా అంటే ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయడాలనో లేదంటే ఇంకోటి వాళ్ళకి దగ్గర అవ్వాలన్నట్టు కాకుండా మీ నటనతోనో లేదంటే మీ వాక్చాతుర్యంతోనే మీరు దగ్గర అవ్వగలిగారు చాలామంది యాక్టర్స్కి. అది బడా స్టార్లు అవ్వచ్చు లేదంటే యంగ్ హీరోస్ అవ్వచ్చు ఏదైనా సరే. ఆ ర్యాపో మెయింటైన్ చేయడం అనేది ఎంత క్రూషియల్ మీకు? ర్యాపో మెయింటైన్ చేస్తేనే మనకు అన్నీ ఉంటాయనేది లేదండి. జనరల్గా క్యారెక్టర్లు అందరికీ తెలుసు, మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రభాస్ అన్న అడిగిన వెంటనే ఎందుకు చేస్తారు, మారుతి అన్న ఎందుకు సపోర్ట్గా నిలబడతారు, అనిల్ రావుపూడి ఎందుకు ఈ సినిమాని ఏదో చేస్తారు. అది ఓవరాల్గా మనం ఈ 15 years 20 yearsలో మనం సంపాదించుకున్న మన గుడ్ విల్, దీన్ని బేస్ చేసుకుని మనతో ఉంటారు కదా. తప్పిస్తే రోజు వెళ్ళి ర్యాపో పెంచుకోవాలి, రోజు వెళ్ళి మాట్లాడాలి, రోజు వెళ్ళి కనపడాలి, ఇప్పుడు అది లేదండి. ఓవరాల్గా ఎట్లు సప్తగిరి ఏంటి క్యారెక్టర్ గుడ్, మంచి అబ్బాయి, కష్టపడుతున్నాం, మనం చేద్దాం, అలా దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం 15 years ఏదైతే మనం సంపాదించుకున్నామో అది ఉపయోగపడుతుంది వీటికన్నిటికీ. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కదండి వీళ్ళందరూ ఇంత నిలబడుతున్నారంటే మనకి ఎంత గుడ్ విల్ ఉండబట్టి ఇదంతా జరుగుతుంది. అది గట్టిగా నమ్ముతాను. ఓకే. మీకు ఒక ఆర్టిస్ట్గా ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది. అంటే మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, మీరు ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఎలా చూసుకోవాలి అనేది ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది. అలాగే మీరు అసలు స్టార్ట్ చేసిందే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేశారు కెరీర్. మీకు ఎప్పుడు కూడా ఒక దర్శకుడిగా కూడా నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు రాలేదా? ఒక సర్టన్ పీరియడ్లో అనిపించింది ఎందుకండి, బట్ అది డైరెక్షన్ అనేది మాత్రం ఒక అది వేరే, అది కంప్లీట్ వేరు. దానికి ఎంతో అంకితం అయితే చెప్తా, తప్పిస్తే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం.
సో అది చాలా టఫ్ జాబ్. డైరెక్టర్ అనేది చాలా టఫ్ జాబ్. మనం ఏదో వచ్చి ఒక 1 minute అలా ఆ సీన్ చెప్పి చిన్న డెవలప్మెంట్ చేసి ఏదో వాళ్ళకి నచ్చలేదన్నా అంతవరకు మన పనికి వస్తాం, కానీ ఫుల్ బేస్డ్ డైరెక్షన్ చేయడానికి మాత్రం మనం అన్ఫిట్. అంటే అంత స్ట్రెయిన్ అంత బర్డన్ మొయ్యలేం, ఎందుకంటే ఈ లైఫ్ చూసేసాం కదండి. కాబట్టి ఇప్పుడు దానికోసం సపరేట్గా కూర్చొని వర్క్ చేయలేం. అయితే ఇప్పుడు హీరోగా చేయడం కోసం, అంటే ఒక హీరోగా మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా క్యారెక్టర్స్ వదులుకోవాల్సి వచ్చి ఉంటుంది, లేదంటే చాలా కామెడీ రోల్స్ వదులుకోవాల్సి వచ్చి ఉంటుంది. సో ఇంత వదులుకున్నా కూడా మీరు ఒక హీరోగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు ఒక ఫైనాన్షియల్గా మీరు ఎంత స్టేబుల్గా ఉన్నారు, అలాగే మీరు ఎంత దృఢంగా ఉన్నారు? ఫైనాన్షియల్ స్ట్రగుల్ నాకు ఎప్పుడూ లేదండి. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అనేది ఎప్పుడు లేదు, ఎందుకంటే నేను పీక్ స్టేజ్ చూశాను కాబట్టి డెఫినెట్గా అవన్నీ కరెక్ట్గా ఉంటూనే, గ్యాప్ వచ్చినా కూడా భయం లేకుండా ఉంటూనే. బట్ ఈ మధ్యలో కూడా మీరు అన్నట్లు గ్యాప్ కాదు కానివ్వండి, సినిమాలు చేస్తున్నాను కానీ క్యారెక్టర్ వర్కౌట్ కావట్లేదు. సలార్లో కూడా చేశాను నేను, సలార్ చేశాను, వాల్తేరు వీరే చేశాను, వీరసింహారెడ్డి చేశాను, పెద్ద పెద్ద హీరోల పక్కన చేశాను. క్యారెక్టర్లు అది ఆ సినిమాలో ఎంత స్పేస్ దొరకాలో అంత స్పేస్ దొరికాయి. పర్టికులర్గా నాకు పెద్ద సినిమాలు ఎప్పుడు పేరు రాలా. ప్రేమక చిత్రం కావచ్చు, లవర్స్, ఇవన్నీ చిన్న చిన్న సినిమాల్లో నాకు పేరు వచ్చింది. అటువంటి సినిమాల్లో మనకు పడితే బాగుంటుంది క్యారెక్టర్, అవి మరి తగ్గాయి. డెఫినెట్గా ఫర్దర్గా లీడ్ చేద్దాం. అదేనండి, ఒక మగజాత యానిమేషన్ నుంచి ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ దాకా వచ్చారు. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో మీ నుంచి మంచి ప్రాజెక్ట్స్, ఇంకా అలాగే మీ ఆ మొనోటనెస్ అనేది లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.